హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మేమిచ్చే కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం చాలా కష్టపడుతున్నాం కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త బెనిఫిట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2025 జనవరి నుండి ఏప్రిల్ వరకు జనవరి నుండి ఏప్రిల్ వరకు విన్యాసాలు, ఎక్సర్‌సైజెస్ అనేటువంటి టాపిక్ డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు రాయబోయే ఎగ్జాముల్లో డెఫినిట్‌గా ఈ టాపిక్ నుంచి ఒక క్వెషన్ లేదా 2 క్వెషన్స్ వస్తాయి. లేదా జతపరచమనేటువంటి అంశం కూడా రావచ్చు క్వెషను. కాబట్టి చివరిదాకా అయితే చూడండి. డెఫినిట్‌గా మీరు రాయబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితేనేమి, డీఎస్సీ ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏ దాంట్లో అయినా సరే మనకు విన్యాసాలు అనేటువంటి టాపిక్ నుంచి డెఫినిట్‌గా క్వెషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ విన్యాసాల టాపిక్ వచ్చేసి ఇది జనవరి నుండి ఏప్రిల్ వరకు. ఓకే. ఇందులో భాగంగా మనం ఫస్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నాను. ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. డెఫినిట్‌గా క్వెషన్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి లా పెరౌజ్ విన్యాసాలు. మనకు ఇక్కడ ఈ టాపిక్‌లో మనం ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ చూడండి, లా పెరోస్ విన్యాసాలు ఎన్నో విడిచెను, అలాగే అవి ఏ రకమైన విన్యాసాలు, అలాగే అవి ఏ దేశాల మధ్య జరుగుతాయి, అండ్ ఎక్కడ జరిగాయి. ఈ 4 అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. చూద్దాం. లా పెరోస్ 2025 విన్యాసాలు ఇవి వచ్చేసి 4థ్ ఎడిషన్ విన్యాసాలు. 4వ ఎడిషన్ విన్యాసాలు. సో ఇవి ఏ రకమైన విన్యాసాలంటే నేవీ విన్యాసాలు. గుర్తుపెట్టుకోండి. అండ్ వివిధ దేశాల మధ్య జరుగుతాయి ఇవి. ఈ 2 దేశాల మధ్య కాదు, కొన్ని దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసాలే లా పెరోస్ విన్యాసాలు అంటాము. ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే జనవరి 16, 2025న ప్రారంభమయ్యాయి. అలాగే జనవరి 16 నుండి జనవరి 26 వరకు జరిగాయి. ఓకే. ఎక్కడ జరిగాయి? స్పెసిఫిక్ ప్లేస్ వచ్చేసి ఏంటంటే, నేవీ విన్యాసాలంటే మనకి ఎక్కడ జరుగుతాయి? భూమి మీద జరగవు. అలాగే ఆకాశంలో కూడా జరగవు. ఎక్కడ జరుగుతాయి? నేవీ విన్యాసాలంటే మనకు ఇక్కడ సముద్ర ప్రాంతాల్లో జరుగుతాయి. కాబట్టి హిందూ పసిఫిక్ ప్రాంతం. ఒక్కోసారి అలా కూడా మనం ఆలోచించాలి. ఓకే. ఇండియా ఇందులో పాల్గొనే దేశాలేంటంటే ఇండియా, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, మలేసియా, సింగపూర్, కెనడా అంటే దేశాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు చదువుకోవాలంటే ఇండియా ఇందులో పార్టిసిపేట్ అయింది. భాగస్వామ్య దేశంగా ఉంది కాబట్టి, పాల్గొన్నది కాబట్టి డెఫినిట్‌గా గుర్తుంచుకోవాలి. ఓకే. భారత్ తరపున గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ అయినటువంటి ఐఎన్ఎస్ ముంబై. ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ ముంబై పాల్గొనడం జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అయితే ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. హిందూ పసిఫిక్ అనేది కూడా అని చెప్పొచ్చు మనం. ఓకే. అండ్ ఇవి 4వ ఎడిషన్ విన్యాసాలు అని చెప్పాం కదా! అండ్ మరి ఫస్ట్ ఎడిషన్ విన్యాసాలు ఏ సంవత్సరంలో జరిగాయి అని అంటే 2019లో ఈ యొక్క విన్యాసాలనేవి జరిగాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళక ముందు ఇక్కడ మీకు స్మాల్ అనౌన్స్‌మెంట్ ఫ్రెండ్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి నుండి ఏప్రిల్ వరకు మన యాప్‌లో అయితే తీసుకురావడం జరిగింది. కేవలం రూ. 220కు మాత్రమే. మీకక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఉంటుంది. అలాగే టాపిక్ వైస్ నోట్స్ ఉంటుంది. అలాగే జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. టాపిక్ వైస్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. డెఫినిట్‌గా మీరు యూజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ నేపథ్యంలో అయితే మీకు ఈ యొక్క ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. 6 మంత్స్ వ్యాలిడిటీతో. దీనికి సంబంధించినటువంటి లింక్ మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాము. ఒకసారి యాప్‌లో చూడండి, జేవీ యాస్పిరెంట్ గ్రూప్‌లో. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 13వ ఎక్కువ వెరన్ విన్యాసాలు. మనం ఒక్కోసారి వీటిని మనం ఏమని పిలుస్తామంటే, ఇవి మిలిటరీ విన్యాసాలు. గుర్తుపెట్టుకోండి, ఇవి మిలిటరీ విన్యాసాలు. ఇవి ఎన్నో ఎడిషన్ విన్యాసాలు అనేది గుర్తుపెట్టుకోండి. 13వ ఎక్కువ వెరన్ విన్యాసాలు. ఏ 2 దేశాల మధ్య జరుగుతాయంటే భారత్ మరియు మాల్దీవుల దేశాల మధ్య. భారత్ వచ్చింది కాబట్టి 100% గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వేరెన్ వచ్చేసి భారత్, మాల్దీవుల దేశాల మధ్య జరుగుతాయి. ఇవి ఏ రకమైన విన్యాసాలు అంటే మిలిటరీ విన్యాసాలు. అంటే ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది ఇందులో. ఓకే. ఫిబ్రవరి 2 నుండి 15 వరకు మాల్దీవుల్లో అయితే ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. ఇవి ఎన్నవ ఎడిషన్ విన్యాసాలంటే 13వ ఎడిషన్ విన్యాసాలు. మరి మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగాయి అంటే 2009 సంవత్సరంలో ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. ఎక్కువ వేరెన్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్‌షిప్, స్నేహం అని అర్థం. ఓకే. స్నేహం అని అర్థం. అండ్ లాస్ట్ ఇయర్ 2023 అంటే లాస్ట్ ఎడిషన్ 12వ ఎడిషన్ ఏ సంవత్సరంలో జరిగిందంటే 2023లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఓకే. ఇంపార్టెంట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. మాల్దీవులకు భారత్ మధ్య జరిగేవి ఎక్కువ వెరన్ విన్యాసాలు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాపెక్స్ లేదా ట్రోఫెక్స్ అని కూడా పిలుస్తారు దీన్ని. ట్రాపెక్స్ 2025 విన్యాసాలు. హిందూ మహాసముద్రంలో అయితే ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. కేవలం ఇండియా మాత్రమే నిర్వహించింది వీటిని. ఇండియా మాత్రమే నిర్వహించింది.
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్‌లు ఇందులో పాల్గొనడం జరిగాయి. ఓకే. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో పాల్గొనడం జరిగింది. సో, ఏంటి ఈ యొక్క ట్రాఫిక్స్ అంటే అర్థం ఏంటంటే థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్‌సైజ్. థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్‌సైజ్. తీర భద్రతలో భాగంగా ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ట్రాపెక్స్. ఓకే. కేవలం ఇండియా మాత్రమే నిర్వహించింది వీటిని. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, ఇది మనకు అంతగా అవసరం లేదు. కాకపోతే ఒకసారి డిస్కస్ చేద్దాం. పాకిస్తాన్ అమన్ 2025 విన్యాసాలు. సో, ఓకే. ఇది అవసరం లేదు మనకు. అనవసరమైన టాపిక్. నెక్స్ట్ సైక్లోన్ 2025 విన్యాసాలు. థర్డ్ ఎడిషన్ మిలిటరీ విన్యాసాలు. సో, మనకు అడుగుతారు ఎగ్జామ్‌లో. సైక్లోన్ 2025 విన్యాసాలు భారత్ మరియు ఏ దేశానికి మధ్య జరిగింది అని అడుగుతారు. సో, ఇదొచ్చేసి భారత్ మరియు ఈజిప్ట్ దేశానికి మధ్య జరుగుతుంది. భారత్ మరియు ఈజిప్ట్ దేశానికి మధ్య. సో, ఇవి వచ్చేసి ఏ రకమైన విన్యాసాలంటే మిలిటరీ విన్యాసాలు. అండ్ 2025లో ఎన్నో ఎడిషన్ విన్యాసాలు జరిగాయంటే మూడవ ఎడిషన్ విన్యాసాలు. ఓకే. అండ్ ఫస్ట్ టైమ్ ఏ సంవత్సరంలో జరిగాయంటే యాజ్ యూజువల్‌గా మనకు తెలుసు కదా! ప్రతి సంవత్సరం జరుగుతాయి ఇవి. సో, మూడవ ఎడిషన్ విన్యాసాలు 2025లో జరిగాయంటే మొదటి విడత విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే 2023లో. 2023లో జరిగాయి. ఓకే. సెకండ్ ఎడిషన్ వచ్చేసి 2024లో జరిగాయి. అండ్ 2025లో ఎక్కడ జరిగింది మనకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగాయి. రాజస్థాన్‌లో. అండ్ 2025 మోటో ఇతివృత్తం ఏంటంటే టుగెదర్ వి ట్రైన్, టుగెదర్ వి ఎక్సెల్. టుగెదర్ వి ట్రైన్, టుగెదర్ వి ఎక్సెల్. ఓకే. సైక్లోన్ 2025 విన్యాసాలు భారత్ అండ్ ఈజిప్ట్ దేశానికి మధ్య. అండ్ నెక్స్ట్ ధర్మా గార్డియన్ 2025 విన్యాసాలు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ భారత్ మరియు జపాన్ దేశాల మధ్య జరిగే విన్యాసాలివి. సో, ధర్మా గార్డియన్ విన్యాసాలు 2025 ఇది 6వ ఎడిషన్. 6వ ఎడిషన్. అండ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతాయంటే భారత్ మరియు జపాన్ దేశాల మధ్య జరుగుతాయి. ఇవి ఏ రకమైన విన్యాసాలంటే మిలిటరీ విన్యాసాలు. ఆర్మీ విన్యాసాలు. ఒక్కోసారి మనకు మిలిటరీ అనే పదం యూజ్ చేయకుండా ఆర్మీ అని యూజ్ చేస్తాడు. సో, ఏదున్నా కూడా కరెక్టే. మరి ఎక్కడ జరిగాయి 2025 అంటే జపాన్‌లో ఉన్నటువంటి మౌంట్ ఫుజీ సమీపంలో. మనకు ఎన్విరాన్మెంటల్‌లో భాగంగా అడుగుతారు. మౌంట్ ఫుజీ ఏ దేశంలో ఉంది అని అడుగుతారు. అదొచ్చేసి జపాన్ దేశంలో ఉంటుంది. సో, ఎప్పుడు జరిగాయంటే ఫిబ్రవరి 25 నుండి మార్చి 9 వరకు జరిగాయి. ఓకే ఫ్రెండ్స్. అండ్ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విన్యాసాలు జరుగుతాయి. సో, ఫస్ట్ టైమ్ మరి ఏ సంవత్సరంలో జరిగాయంటే 2018లో తొలిసారిగా ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. అండ్ ఇప్పుడు భారత్ మరియు జపాన్ దేశాల మధ్య జరిగే మరికొన్ని విన్యాసాల గురించి చూద్దాము. ఇంపార్టెంట్ మనకు జపాన్ కాబట్టి చాలా కీలకమైనటువంటి దేశం మన భారతదేశానికి. అందుకని ఎక్స్‌ట్రా విన్యాసాలు చూద్దాం. వీర్ గార్డియన్, వీర్ గార్డియన్ గుర్తుపెట్టుకోండి. ధర్మ గార్డియన్ అండ్ వీర్ గార్డియన్. సో, ఏ దేశం మధ్య జరిగే విన్యాసాలంటే భారత్ మరియు జపాన్. సో, ఇక్కడ గార్డియన్ గుర్తుపెట్టుకోండి. గార్డియన్, వీర్ గార్డియన్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలివి. అలాగే జిమ్మెక్స్ విన్యాసాలొచ్చేసి నేవీ విన్యాసాలు. ఇది కూడా భారత్ మరియు జపాన్ దేశాల మధ్య జరిగాయి. అలాగే షిన్యూ మైత్రి. షిన్యూ మైత్రి వచ్చేసి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. అలాగే సహ్యగ్ కైజిన్. సహ్యగ్ కైజిన్ వచ్చేసి కోస్ట్ గార్డ్ నిర్వహించేటువంటి విన్యాసాలు. ఇంపార్టెంట్. నెక్స్ట్ కోమోడో 2025 విన్యాసాలు. కోమోడో. సో, ఇవొచ్చేసి మనకు ఇండోనేషియాలో ఉన్నటువంటి బాలి అనేటువంటి ద్వీపంలో జరిగాయి. ఇవి ఒక నేవీ విన్యాసాలు. సో, భారతదేశం నుండి ఐఎన్ఎస్ శార్దూల్ కూడా పాల్గొంది. సో, ఇండియా పాల్గొంది కాబట్టి కోమోడో విన్యాసాలనేవి కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాము మనము. సాగర్ కవచ్ డ్రిల్ విన్యాసాలు. డ్రిల్ అన్నమాట. సో, ఇవి కూడా ఒక రకమైనటువంటి విన్యాసాలే. సో, ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వహించింది వీటిని. ఐసీజీ సాగర్ కవచ్ డ్రిల్ 2025ను ఎక్కడ నిర్వహించిందంటే పశ్చిమ బెంగాల్ తీరంలో వీటినైతే నిర్వహించడం జరిగింది. 2025 ఫిబ్రవరి 21 అండ్ 22 డేట్స్‌లో. సో, తీర ప్రాంత భద్రత పటిష్టను మరింత మెరుగుపరిచే విధంగా సో, ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిలిటరీ విన్యాసాలు, ఆర్మీ విన్యాసాలు. జల్ థల్ రక్ష. జల్ థల్ రక్ష విన్యాసాలు. సో, ఇవి వచ్చేసి ఇండియన్ ఆర్మీ యొక్క విన్యాసాలను నిర్వహించింది. మనకు గుజరాత్‌లో ఉన్నటువంటి ద్వారకా సమీపంలో ఇండియన్ ఆర్మీ యొక్క జల్ థల్ రక్ష విన్యాసాలను నిర్వహించింది. సో, ద్వీప రక్షణను మరింత మెరుగుపరచడానికి, అలాగే అక్రమ వ్యాపార నిరోధించడానికి ఈ యొక్క విన్యాసాలనైతే నిర్వహించడం జరిగింది. సో, కేవలం ఇండియన్ ఆర్మీ. ఓకే. నెక్స్ట్ టాపిక్ డెజర్ట్ హంట్. డెజర్ట్ హంట్ 2025 విన్యాసాలు. సో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరిగింది. సో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ యొక్క విన్యాసాలను నిర్వహించింది. జోధ్‌పూర్‌లో నిర్వహించింది. జోధ్‌పూర్‌లో నిర్వహించింది. ఫిబ్రవరి 24, 28 మధ్య ఈ యొక్క విన్యాసాలు జరిగాయి.
సో, జాతీయ భద్రత, సుస్థిరత కోసమైతే ఈ యొక్క విన్యాసాలను నిర్వహించారు. డెజర్ట్ హంట్ 2025 కేవలం ఇండియా మాత్రమే నిర్వహించింది. ఓకే. అండ్ నెక్స్ట్ సీ డ్రాగన్. సీ డ్రాగన్ 2025 విన్యాసాలు. సో, మనకొచ్చేసి ఏంటంటే డ్రాగన్ కాబట్టి మనకు ఈ యొక్క విన్యాసాలో డ్రాగన్ వచ్చింది కాబట్టి చైనా నిర్వహించిందనుకుంటాం. సో, పొరపాటు. సీ డ్రాగన్. సీ డ్రాగన్ వచ్చేసి అమెరికా విన్యాసాలను నిర్వహిస్తుంది. ఈ యొక్క విన్యాసాలను అమెరికా నిర్వహిస్తుంది. ఇండియన్ నేవీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది 2025లో భాగంగా. సో, ఇండియా అండ్ అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియా అండ్ సౌత్ కొరియా మొత్తంగా 5 దేశాలు ఇందులో పాల్గొనడం జరిగింది. సీ డ్రాగన్ విన్యాసాలు. 2019 నుండి అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎడిషన్. ఫోర్త్ ఎడిషన్ బొంగో సాగర్ విన్యాసాలు. మనకు తెలుసు కదా పేరులోనుంది ఇవి ఏ రకమైన విన్యాసాలంటే సాగర్. సాగర్ అంటే నేవీ విన్యాసాలు అని అర్థం. ఓకే. సో, ఫోర్త్ ఎడిషన్ విన్యాసాలు బొంగో సాగరు. ఇండియా అండ్ బంగ్లాదేశ్ దేశాల మధ్య జరిగాయి ఇవి నేవీ విన్యాసాలు. ఇవి 2025లో ఫోర్త్ ఎడిషన్ విన్యాసాలు. ఈ యొక్క విన్యాసాలు ఏ సంవత్సరం నుండి జరుగుతున్నాయంటే 2018 నుండి ఈ యొక్క విన్యాసాలు జరుగుతున్నాయి. సో, ఇందులో భాగంగానే సిక్స్త్ కార్పాట్ అనేటువంటి విన్యాసాలు కూడా జరిగాయి. సో, ఇది మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బొంగో సాగర్ విన్యాసాలు. ఏ 2 దేశాల మధ్య జరుగుతాయంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ బెల్ట్ 2025 విన్యాసాలు. సెక్యూరిటీ బెల్ట్ 2025 విన్యాసాలు. సో, ఇవి వచ్చేసి నేవీ విన్యాసాలు. ఏడవ ఎడిషన్ విన్యాసాలు. ఏడవ ఎడిషన్ విన్యాసాలు. సో, ఎక్కడ జరిగాయంటే హిందూ మహాసముద్రంలో ఇరాన్, రష్యా, చైనాలు వీటిని నిర్వహించడం జరిగింది. సో, మనకు ఇంపార్టెంట్ ఓడరేవు చాబహార్ ఓడరేవు. ఇవి భారత్ మరియు ఇరాన్ దేశానికి మధ్య ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ఓడరేవు అని చెప్పొచ్చు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో, చాబహార్ ఓడరేవు అనేది ఇరాన్ అండ్ భారతదేశానికి అత్యంత కీలకమైనటువంటి ఓడరేవు. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో, టైగర్ ట్రయంఫ్. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా అండ్ అమెరికా దేశాల మధ్య జరుగుతాయి ఇవి. టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు 2025లో ఎన్నో ఎడిషన్ విన్యాసాలు జరిగాయంటే ఫోర్త్ ఎడిషన్. ఫోర్త్ ఎడిషన్. సో, ఈ యొక్క విన్యాసాలను 2019లో తొలిసారిగా నిర్వహించడం జరిగింది. 2019లో. సో, ఈ 2025లో వచ్చేసి ఫోర్త్ ఎడిషన్ జరిగాయి. సో, ఏ 2 దేశాల మధ్య అని చెప్పాం? భారత్ మరియు అమెరికా దేశాల మధ్య జరిగే కీలకమైనటువంటి విన్యాసాలివి. వీటిని హడర్ విన్యాసాలని కూడా పిలుస్తారు. హెచ్ఏడిఆర్ హడర్. మనకు ప్రొనౌన్సియేషన్ మనకి స్పెల్లింగ్ ఇంపార్టెంట్ కాదు గానీ, ప్రొనౌన్సియేషన్ ఇంపార్టెంట్. హడర్ అని పిలుస్తారు. సో, ఎందుకంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఒక్కోసారి మనకు టైగర్ ట్రయంఫ్ అనే విన్యాసాల పేరుతో కాకుండా హడార్ అనే పేరు కూడా యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, 2025లో ఈ యొక్క విన్యాసాలు అనేవి మనకు విశాఖపట్నం సమీపంలో ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. సో, విశాఖపట్నం సమీపంలో అంటే ఇవి ఏ రకమైన విన్యాసాలను మనం గుర్తించుకోవచ్చంటే ఇవి నేవీ విన్యాసాలు. ఇవి ఏ విన్యాసాలు? నేవీ విన్యాసాలు. సో, మనకు 2019 నుండి ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. సో, వరుసగా ఇది ఫోర్త్ ఎడిషన్ విన్యాసాలు కాబట్టి వరుసగా ఎక్కడ జరిగాయంటే విశాఖ వేదికగా జరిగాయి. విశాఖ వేదికగా జరిగాయి. సో, ముఖ్యంగా ఇవి వచ్చేసి నేవీ విన్యాసాలు. అయితే ఇందులో పాల్గొనేటువంటి ఇతర శాఖలేంటంటే 3 విభాగాలు కలిసి పార్టిసిపేట్ చేస్తాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో, మనకు ఇవి ఏ రకమైన విన్యాసాలు అనంటే ఒక్కోసారి ఆప్షన్‌లో మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చెప్తే సో, ఆ 3 కూడా కరెక్టే. ఒకవేళ ఆ ఆప్షన్‌లు ఇవ్వకపోతే మాత్రము ఒకవేళ నేవీ ఉంటే మాక్సిమం అన్నీ ఉంటాయి. పైవన్నీ కరెక్టే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఇవి ఏ రకమైన విన్యాసాలంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. ఒకవేళ వాడు కేవలం అని అడిగితే మాత్రం నేవీ విన్యాసాలు అవుతుంది. ఓకే. సో, ఇవి సముద్ర ప్రాంతంలో జరిగేటువంటి విన్యాసాలు. నెక్స్ట్ టాపిక్. సో, ఇన్ కోర్స్ విన్యాసాలు ఏ దేశం నిర్వహించింది అని అడిగితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రీస్ దేశం జరిగించింది. గ్రీస్ దేశము. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పార్టిసిపేట్ చేసింది కాబట్టి ఇంపార్టెంట్ ఇది. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఐక్యమే. ఐక్యమే అని అంటారు. లేదా ఐక్యమే అని పిలుస్తారు. లేదా ఐకీమే అని విన్యాసాలు. మొట్టమొదటి విన్యాసాలు. మొట్టమొదటి విన్యాసాలు గుర్తుపెట్టుకోండి. భారత్ మరియు ఆఫ్రికా దేశాల మధ్య మొట్టమొదటిసారిగా ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. సో, మొట్టమొదటి అనేది కాబట్టి డెఫినిట్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో, మొదటిసారిగా భారతదేశం మరియు ఆఫ్రికా దేశాలతో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించింది. సో, వాస్తవానికి ఏ దేశం నేతృత్వంలో అనంటే మాత్రము టాంజానియా అని గుర్తుపెట్టుకోండి. టాంజానియా అనే దేశము. అయితే ఆఫ్రికాలో ఉన్నటువంటి మిగిలిన దేశాలు
దాదాపు ఆఫ్రికా నుంచి 10 దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ఇండియాతో కలిపి 11 దేశాలు. సో, చూద్దాము పూర్తిగా. సో, ఐక్యమే పేరిట ఈ యొక్క విన్యాసాలు నిర్వహించారు. సో, ఇవి ఏ రకమైన విన్యాసాలని జెప్తే, ఇవి నేవీ విన్యాసాలు. హిందూ మహాసముద్రంలో జరిగాయి 6 రోజుల పాటు మార్చిలో. అండ్ ముఖ్యంగా చెప్పుకుంటే భారత్ మరియు టాంజానియా దేశాల మధ్య ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. అండ్ పాల్గొన్నటువంటి ఇతర ఆఫ్రికా దేశాలు జూసుకుంటే ఒకసారి మనం సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఎరిత్రియా, కామెరోస్, జిబౌటి, మడగాస్కర్, మారిషస్, సీషెల్స్ అండ్ మొజాంబిక్, ఫైనల్‌గా టాంజానియా. ఒకవేళ సింగిల్ దేశం అడిగితే మాత్రం టాంజానియా అని పెట్టండి. ఇవి యాక్చువల్ ఏంటంటే ఉమ్మడిగా సో, భారత్ మరియు ఆఫ్రికా దేశాల మధ్య జరిగే విన్యాసాలివి. సో, ఐక్యమే అంటే ఫుల్ ఫార్మ్ వచ్చేసి ఆఫ్రికా, ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్‌మెంట్. సో, ఇక్కడ కీ మ్యారిటైమ్ అనే పదం యూజ్ చేశారు కాబట్టి ఇవి ఏ రకమైన విన్యాసాలు అంటే మ్యారిటైమ్ వచ్చేసి ఇవి నేవీ విన్యాసాలు. ఓకే. ఒక్కోసారి మనకు ఫుల్ ఫార్మ్స్ గూడా అడిగి ఇవి ఏ రకమైనవి విన్యాసాలు, ఏ దేశాల మధ్య జరిగే విన్యాసాలు ఇలాంటివి గూడా మనకు డిఫికల్టీ లెవెల్‌లో అడుగుతారు. ఐక్యమే అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో యూనిటీ అని అర్థం. యూనిటీ అని అర్థం. సో, ఎందుకు ఈ విన్యాసాలు జరిగాయి? ఒకసారి మొట్టమొదటిసారిగా జరిగాయి కాబట్టి ఒకసారి మనం దాని యొక్క ఎయిమ్ ఏంటి? ఉద్దేశ్యం ఏంటి అనేది చూద్దాం. ఇండియా, ఆఫ్రికా నేవీ కోఆపరేషన్ అభివృద్ధి కోసం అయితే ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. అలాగే మారిటైమ్ సెక్యూరిటీ కోసం ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. అలాగే ఈ యొక్క అక్రమ చేపలు ఏవైతే ఉంటాయో వాటి నివారణ కోసం కూడా ఈ యొక్క విన్యాసాలు జరిగాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క టాపిక్ నుంచి మీకు క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2025 ఇంద్రా విన్యాసాలు. ఇంద్రా అంటే మనకు ఏ దేశం గుర్తొస్తుంది ఆటోమేటిక్‌గా రష్యా. ఇంద్రా అంటే రష్యా అని గుర్తొస్తుంది. ఓకే. చాలా ఇంపార్టెంట్ ఈ విన్యాసాలివి. ఇవి 14వ ఎడిషన్ విన్యాసాలు. 14థ్ ఎడిషన్ విన్యాసాలు. సో, ఇంద్రా అంటే ఇంద్రాలో ఎన్ నేవీ విన్యాసాలు అని గుర్తుపెట్టుకోండి. ఇంద్రాలో నేవీ విన్యాసాలు. ఇవి మార్చి 28 నుండి ఏప్రిల్ 2 వరకైతే బంగాళాఖాతం చెన్నై సమీపంలో అయితే ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. సో, భారత్ మరియు రష్యా దేశాల మధ్య మనకు ఇవి ఏ రకమైన విన్యాసాలు అంటే ఇంద్రాలోనే మనకు ఫుల్ ఫార్మ్ చూడండి. ఇండియా, రష్యా నేవల్ ఎక్సర్‌సైజెస్. సో, 2003 సంవత్సరం నుండి ఈ యొక్క విన్యాసాలు జరుగుతున్నాయి. భారత్ మరియు రష్యా దేశాల మధ్య. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే మరొక ఇంపార్టెంట్ ఇక్కడ రష్యా దేశాల మధ్య మరొక విన్యాసం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. సో, ఏంటంటే అవి ఏవియా ఇండియా. అవి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. ఓకే. అండ్ నెక్స్ట్ డస్ట్ లిక్ విన్యాసాలు. 2025 ఇవి ఆర్మీ విన్యాసాలు. 2025లో 6వ ఎడిషన్ జరిగాయి. భారత్ మరియు డస్ట్ అంటేనే మనకు గుర్తు రావాల్సిన దేశం ఏంటంటే డస్ట్ అంటే ఉజ్బెకిస్తాన్. డస్ట్ అంటే ఉజ్బెకిస్తాన్‌లో ఎక్కువ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, భారత్ మరియు ఉజ్బెకిస్తాన్. మరొకసారి డస్ట్ అంటే ఏ దేశం గుర్తు రావాలి మనకు? ఉజ్బెకిస్తాన్ గుర్తు రావాలి. 2025లో ఈ విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. సో, ఏప్రిల్ 15, 18 మధ్య ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. సో, 2 దేశాల మధ్య ఉమ్మడి శిక్షణను మెరుగుపరచడం కోసము భారత్ మరియు ఉజ్బెకిస్తాన్. సో, డస్ట్ అంటే ఉజ్బెకిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, ఏ సంవత్సరం నుండి ఈ యొక్క విన్యాసాలు జరుగుతున్నాయంటే 2019 నుండి ఈ యొక్క విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డెజర్ట్ ఫ్లాగ్ 10 విన్యాసాలు. ఇవి వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలో జరిగాయి. 2025 ఏప్రిల్ 21 నుంచి మే 8వ తేదీ వరకు భారత్ నుండి మిగ్-29 అలాగే జాగ్వార్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇవి కొన్ని దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. భారత్ మరియు యూఏఈ దేశంతో కాకుండా మరికొన్ని దేశాలు మొత్తంగా చూసుకుంటే యూఎస్ఏ, బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, టర్కీ. సో, మనకు మొత్తంగా 12 దేశాలు ఇందులో పాల్గొనడం జరిగాయి. సో, ఇవి 10 దేశాలు అండ్ ఇవి 2 దేశాలు మొత్తంగా 12 దేశాలు. ఇవి ఏ రకమైన విన్యాసాలు అని అడిగితే మాత్రం మనకు తెలుసు కదా మిగ్-29, జాగ్వార్ అనేవి మనకు ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించినవి. కాబట్టి ఇవి ఎయిర్ ఫోర్స్ విన్యాసాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవి ఏ సంవత్సరంలో తొలిసారిగా జరిగాయంటే 2018లో ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. సో, ఈ యొక్క డెజర్ట్ ఫ్లాగ్ 10 విన్యాసాలు ఏ దేశం నిర్వహిస్తుందంటే యూఏఈ దేశము. ఓకే.
సో, ఇవి ఫ్రెండ్స్ మనకు 2025 సో, జనవరి నుండి ఏప్రిల్ వరకు ముఖ్యమైన ఇంపార్టెంట్ విన్యాసాలు. సో, చాలా ఇంపార్టెంటు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.